హాయ్ ఎవ్రీవన్, ఈ రోజు మేము ఎక్కడికి వచ్చామో తెలుసా? ధర్మవరానికి వచ్చాము. ఎందుకు వచ్చామో తెలుసా? శారీస్ కోసము. ఎస్ఆర్ ప్యూర్ పట్టు శారీస్ అని ధర్మవరంలో ఉంది. నువ్వే ధర్మవరంలో మేమిద్దరం ఏ షాప్కి వచ్చామంటే ఆర్ఎస్ ధర్మవరంలో మేమిద్దరం ఏ షాప్కి వచ్చామంటే ఎస్ఆర్ ప్యూర్ పట్టు శారీస్ అండి. ఇన్స్టాగ్రాము, యూట్యూబ్లో ఎస్ఆర్ ప్యూర్ పట్టు శారీస్ వాళ్ళ షాప్ గురించి చాలా రీల్స్ చూసాము. రేట్లు చాలా అంటే చాలా తక్కువ చెప్తున్నారు. ఇది నిజమా కాదా, వీళ్ళ భాగవతం ఏందనేది ఇప్పుడు చూసేద్దాం. పోయి వీళ్ళ షాపు అడ్రస్ ఎక్కడ, ఏంది డీటెయిల్స్, అసలు ఎందుకు వీళ్ళు ఇంత తక్కువకి ఇస్తున్నారు అనేది ఈరోజు మీకు నేను చూపిస్తాను. ధర్మవరంలో వీళ్ళ షాప్ అడ్రస్ చెప్తాను చూడండి. కరెక్ట్గా సాలే స్ట్రీట్లో ఇదిగో పుట్లమ్మదేవి వారి దేవస్థానం ఉంది కదా, దీని కరెక్ట్గా లెఫ్ట్లోనే ఉంటుందండి. చూడండి, శ్రీ రాజేశ్వరి సిల్క్ శారీస్ అని చూడండి. ఇదే లోపలికి వెళ్ళి చూసేద్దాం రండి. లొకేషన్ గురించి మీకు ఏమైనా డౌట్ ఉంటే వీళ్ళ నెంబర్ నేను స్క్రీన్ పైన ఇచ్చినాను, వాళ్ళకి కాల్ చేసి డీటెయిల్స్ ని పక్కగా కనుక్కోండి. అన్న నమస్కారం అన్న. అక్క నమస్తే అక్క. నమస్తే అన్న. ఓకే కూర్చోండి అక్క. శ్రీ రాజేశ్వరి సిల్క్ శారీస్ గురించి ఇన్స్టాలో, యూట్యూబ్లో ఏడ చూసినా మీరే ప్రైజెస్ ఏమో విపరీతంగా తక్కువ చెప్తా ఉన్నారు. మాది ఏమో 7 దాకా తీసుకొచ్చేసింది, పద అనేసి నన్ను ధర్మవరం దాకా. యా నుంచి ఎంత కష్టమైంది తెలుసా, తిరుపతి నుంచి ఎంత దూరం వచ్చాను. ఈడ చూస్తేమో షాప్ చాలా చిన్నదిగా ఉంది. మీరు ఇంత తక్కువ రేట్లకి ఎలా ఇస్తారా సిల్క్ శారీస్ అంతా? అన్నగారు మీరు ఇన్స్టాలోను యూట్యూబ్లోను హైప్ అని మీరు అంటున్నారు అన్నగారు. కాకపోతే ఏంటంటే ప్రజలు అది మా మీద పెట్టుకున్న ప్రేమానురాగాలండి. వాళ్ళు చూపిస్తున్న ప్రేమకి మేము ఎంత చేసినా తక్కువేనండి. మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే మీరు ప్రైజెస్ ఇంత తక్కువ ఎలా ఇస్తున్నారనే కదా మీరు క్వశ్చన్ అడిగింది. దీనికి సమాధానం నా దగ్గర కాదండి, మగ్గాల దగ్గర నుంచి అక్కడి నుంచి మీకు చూపించాను. ప్రతి డీటెయిల్డ్గా ప్రతి చిన్న విషయాన్ని నేను డీటెయిల్గా చెప్తాను. ఇక మగ్గాల దగ్గరికి వెళ్దాం పదండి. పట్టు చీరలు ఎలా తయారు చేశారో చూద్దాం రండి. పట్టు చీరల దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇప్పుడైతే వాళ్ళని తెలుసుకుందాం ఎలా చేస్తారనేసి. అక్క, ఇంతకుముందు మీ ఆదాయం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది ఆదాయం మీది? మాకు ఇంతకు ముందు ఎంత కష్టపడినా 3 నుంచి 400 రూపాయలు మాత్రం వరకే వస్తున్నది ఆదాయం మాకు. అప్పుడు కనీస అవసరాలకి డబ్బులు సరిపోయేవి కావు. ఈ పిల్లలు మా జీవితంలోకి వచ్చినాక 9 నుంచి 1100 వరకు సంపాదించుకుంటున్నాము. రోజువారీ ఆదాయము, కూలీ రెండు చాలా తక్కువ కదా, అయినా కూడా ఎందుకు దీన్ని ఇంకా వదిలేయకుండా ఇలానే చేస్తా ఉన్నారు, కష్టపడతా ఉన్నారు? మాకు ఇది తప్ప వేరే పని చేత కాదు. 14 ఏటలో దిగినప్పుడు రోజుకి 150 రూపాయలు కూలి ఉండే. ఇప్పుడు దాదాపుగా 9 నుంచి 1100 వరకు గిట్టుకుంటుంది. నేను మగ్గం నేబట్టి 24 ఇయర్స్ అవుతుంది. వీళ్ళ జీవితాలు అయితే ఓకే. మీరు కస్టమర్స్కి మీ దగ్గర శారీస్ కొంటారు కదా, వాళ్ళకి మీరు ఏం బెనిఫిట్స్ ఇస్తున్నారు? దీనికి సమాధానం ఇక్కడ కదన్నా, దానికి సమాధానం నా షాప్లోనే ఉంది. నా షాప్లోనే చూపిస్తాను మీకు. సరే పదండి, వాళ్ళ షాప్కే పోయి నేరుగా అంతా చూసేద్దాం. పోయి బ్రో, మీరు షాప్కి వచ్చాక ఈ షాప్నంతా నోటీస్ చేశారా? చూసాం. ఏముంది అన్నగారు, అక్కగారు, మీరు ఏ పెద్ద షాప్కి వెళ్ళినా లేదంటే ఏ మిడిల్ క్లాస్ షాప్కి వెళ్ళినా కూడా రాగానే మీకు ఒక వాచ్మెన్ ఉంటాడు స్టార్టింగ్లో. ఆయనకు వాచ్మెన్కి శాలరీ ఇవ్వాలా, ఆయనకి ఎంత లేదన్నా 8,000 to 12,000 శాలరీ ఇవ్వాలి. లోపలికి వెళ్ళిన తర్వాత వర్కర్స్ ఉంటారు, 8 నుంచి 10 మంది ఉంటారు. ఒక్కొక్కరికి 15 నుంచి 20,000 వరకు ఉంటుంది శాలరీ. మనం ఆన్ అండ్ యావరేజ్గా 15,000 వేసుకుందాం. షాప్ రెంటు, షాపు అన్ని మిగతా ఎక్స్పెన్సెస్, ఖర్చులు, కరెంటు బిల్లు, మెయింటెనెన్స్ అంతా కలిపి ఒక 1.5 నుంచి 2 lakhs వరకు వస్తుంది ఖర్చులన్నీ. నా దాంట్లో, నా షాప్లో మీరు గమనిస్తే నా షాప్లో అలాంటివి ఏమీ ఉండవండి. ఇక్కడ నా దాంట్లో పనిచేస్తున్నదంతా మేమందరం ఫ్యామిలీ మెంబర్సేనండి. సో అలాంటి ఎక్స్పెన్సెస్ అన్నీ మేము కట్ చేసేసాం. సో మేము ఏంటంటే ఇప్పుడు మీకు చెప్పిన ఎక్స్పెన్సెస్ అన్ని ఎంత 4 lakhs వరకు చెప్పాను. ఆ 4 lakhs అంతా ఎక్స్పెన్సెస్ తీసేస్తే నేను కస్టమర్కి బెనిఫిట్ ఇవ్వచ్చు కదా. అంటే శారీ కాస్ట్ నాకు చాలా తక్కువకి ఇవ్వచ్చు. మొత్తానికి విన్ అండ్ విన్ సిచ్యువేషన్ ఉంటుందండి. కస్టమరు హ్యాపీగా ఉంటాడు, మేము హ్యాపీగా ఉంటాం. సో మీరు ఇంత తక్కువ ధరకి శారీ ఎలా ఇవ్వగలుగుతున్నారని మీరు అడిగారు. దానికి సమాధానం అయితే ఈ 4 లక్షల్లో నేను ఈ 4 లక్షలు నేను ఖర్చు పెట్టట్లేదు. ఆ 4 లక్షల్లో నేను మిగిలించుకొని కస్టమర్కి తగ్గించిస్తున్నాను ప్రైస్. అంతేనండి వ్యాపారంలో సీక్రెట్. నేనేదో పెద్దగా నేను దీంట్లో రాకెట్ సైన్స్ అయితే ఏమీ వాడలేదండి. ఇదే ఈ చిన్న ఫార్ములానే నేను యూజ్ చేస్తాను. ఓహో, ఇదేనా లాజిక్? అందుకేనా ఇంత తక్కువకి ఇస్తున్నారు ప్రైస్లా? అయితే మీ దగ్గర స్టార్టింగ్ నుంచి శారీస్ ఏమేమి ఉన్నాయి అన్నీ చూపించరా? నాకు షాప్లో ఇదైతే బేసిక్ ప్రైస్ నుంచి స్టార్ట్ అవుతుందండి. చూసారు కదా, ఇవన్నీ బేసిక్ ప్రైస్ నుంచే స్టార్ట్ అవుతాయి శారీస్ అన్నీ. చూడండి, కలర్ కలెక్షన్, కాంబినేషను, ఫేషియల్ కలర్సు మొత్తం అన్ని ట్రెండింగ్ డిజైన్స్లో ఉన్న షాప్లో, నా షాప్లో ట్రెండింగ్ డిజైన్స్ మాత్రమే ఉంటాయండి. ఇవన్నీ ట్రెండింగ్ డిజైన్స్ అంటున్నారు, ప్రైస్ లో ప్రైజెస్ అంటున్నారు, బేసిక్ ప్రైజెస్ అంటున్నారు, ప్రైస్ చెప్పలేదనేది కదా. అక్కగారు, నేను
ఇది ప్రైస్ రివీల్ చేస్తా. దీనికన్నా ముందు ఒక విషయం అయితే చెప్పాలండి. ఇప్పుడు బయట ఏ షాప్లోకి వెళ్ళినా 2200 నుంచి అంటే 1800 నుంచి 2200 వరకు ఈ శారీ అమ్ముతారు. కానీ నేను అది ఎందుకు అంత అమ్ముతారు అనేది కూడా దాని వెనక లాజిక్ చెప్పాను. వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకు ఖర్చులన్నీ ఉంటాయి, 4 లక్షల వరకు ఖర్చులు పెట్టుకుంటారు అని. కానీ నా షాప్లో అలాంటి ఖర్చులన్నీ ఏం లేవు. సో అవన్నీ తీసేసేసి ఇప్పుడు 2200 కాదు, 1800 కాదు, కేవలం 1199 రూపాయలు మాత్రమే ఈ శారీ అండి. చూసారా అండి ఎంత బాగుందో శారీ అయితే. ఇదైతే నాకు బాగా నచ్చింది. ఇంకా మీ దగ్గర ఏవే కలెక్షన్స్ అన్ని చూపించరా? నంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయండి. మీరు చూడాలంటే మీరు ఓపిక్ గా కూర్చోండి. మేము ఉన్నది మీకోసమే. మొత్తం శారీస్ అన్ని మొత్తం చూపించేస్తాను మేడం. ఇవన్నీ 1199 రూపాయలు మాత్రమే విత్ ఫ్రీ షిప్పింగ్. ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా మేము ఫ్రీ షిప్పింగ్ చేస్తామండి. ఇప్పుడు చూసారు కదా మేడం, ఇవన్నీ మా దాంట్లో కస్టమర్ వచ్చిన తర్వాత ఇదే విధమైన రెస్పెక్ట్ ఇదే విధంగానే ఉంటుందండి. మీరు షాప్కైనా రండి, లేదా మీరు ఆన్లైన్లో సెలెక్ట్ చేసి పంపిస్తారా, ఆన్లైన్లో సెలెక్ట్ చేసి పంపించండి, ఎలాగైనా ఓకే మేడం. మీరు శారీ చూడండి, క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అయ్యే విషయమే లేదు. మేము ఎందుకు ఇంత తక్కువకి ఇస్తున్నాం అనేది కూడా చెప్పాం మీకు. సో మీకు ఇంకో సీక్రెట్ కూడా ఉంది దీని కింద నేను రివీల్ చేయాల్సింది. ఆ రివీల్ చేసే సీక్రెట్ ఇంకోటి కూడా చెప్తాను మీకు. సో మీకు అది కూడా చెప్తాను. ఇంకా రాబోయే మనకు శారీస్ చూపిస్తాను. ఇది ఒకటే కాదు, ఇదంతా ఒకటే మోడల్ శారీస్ అండి. నేను నెక్స్ట్ మోడల్ శారీస్ కూడా చూపిస్తాను. అవి ఇంకో రోంత స్లైట్ బడ్జెట్లో ఉంటాయి, ఇంకో రోంత హై రేంజ్ వస్తాయి. అప్పుడు మీకు ఇంకో సెకండ్ కూడా రివీల్ చేస్తానండి. ఈ డిజైన్స్ ఇలానే ఉంటాయా లేదా ఎప్పుడు మారుతూనే ఉంటాయా? అక్క మా దగ్గర ఎవ్రీ 10 days ఒకసారి డిజైన్స్ అనేటివి ఎప్పటికప్పుడు మారుస్తూనే ఉంటాం అక్క. లేటెస్ట్ డిజైన్స్ అంటేనే ఎస్ఆర్ ప్యూర్ పట్టు శారీస్. మేము ఎప్పుడు పాత శారీస్ ఎప్పుడు మేము ఎంకరేజ్ చేయమక్క. ఎందుకంటే మార్కెట్లో ఉన్న వాళ్ళ కస్టమర్స్ అందరికీ కొత్త డిజైన్స్ కావాలి. సో ప్రతి 10 రోజులకు ఒకసారి మొత్తం స్టాక్ అంతా క్లియర్ చేసేసి మేము కొత్త డిజైన్స్ అయితే తెప్పిస్తామక్క. ఆ విషయంలో అయితే మీకు డౌట్ అయితే లేదు. మీకు ఆన్లైన్లో అయినా ఆఫ్లైన్లో అయినా ఎప్పుడు కొత్త మోడల్ శారీస్ అయితే ఉంటాయి. సో విత్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి 1199. వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి. మీరు డౌట్ పెట్టుకోవాల్సిన పని లేదు. మీరు ఇచ్చిన నంబర్ కింద మాకు ఫోన్ చేసి కాల్ చేశారంటే మీకు వీడియో కాల్ చేసిన తర్వాత కూడా మీరు శారీ అయితే కన్ఫర్మ్ చేసుకోవచ్చండి. ఇవన్నీ కొత్త డిజైన్ శారీసేనండి, ఎప్పటికప్పుడు మారిపోతున్న శారీసే. ఇవి చూడండి, ఇవన్నీ ఎలా అంటే న్యూ మోడల్ శారీస్. ఇప్పుడు ఎలాగో క్రిస్మస్ వస్తుంది కదా, ఇప్పుడు చూడండి క్రిస్మస్కి అందరూ మా దగ్గర ఎంతమంది తీసుకెళ్తున్నారంటే మా దగ్గర ఆన్లైన్లో ఆఫ్లైన్లో బల్క్ ఆర్డర్స్ చాలా ఉన్నాయండి. మీకు కూడా కావాలంటే మీకు జస్ట్ వాట్సాప్లో మాకు హాయ్ పెట్టారంటే మేము ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతామండి. మీకు ఏ విధమైన శారీ కావాలన్నా కూడా అక్కడ మాకు ఫోన్ చేసైనా మాట్లాడచ్చు, లేదా మీకు శారీ సెలెక్షన్ అయిన తర్వాత వీడియో తీసి పెట్టమన్నా కూడా వీడియో తీసి పెట్టేస్తాం. చూసారు కదండి మొత్తం శారీస్ ఎలాగున్నాయో. ఇంకా కొంచెం రేట్ ఉండేటివి చీరలు చూపిస్తారా? తప్పకుండా అక్క నేను చూపిస్తాను. ఇది చూడండి అక్క, ఇది పల్లకిలో పెళ్లి కూతురు బార్డర్. ఇవి కొద్దిగా రేట్ అయితే మారుతాయి. ఇప్పుడు చూసారు కదా, ఇది 1915 శారీ. మీరు అనుకోవచ్చు ఇంత తక్కువలో మీకు ఎలా ఇస్తున్నారు ఏంటి అనేది. చూడండి ఇది ఎడ్జ్ టు ఎడ్జ్ బార్డర్. ఇది చూడండి మీనాకారి. ఇది చూడండి మొత్తం అన్నీ ఒక్కదాని తర్వాత ఒకటి ఉంటుందండి డిజైన్. మీరు కూర్చోవాలి, నేను శారీస్ మొత్తం చూపించాలి. నా షాప్కి వచ్చిన తర్వాత శారీ నచ్చకపోవడం అంటూ ఉండదండి. నా షాప్లో లేటెస్ట్ డిజైన్ లేకపోతే ఇంకా ఏ షాప్లోనూ లేనట్టే. నేను అంత ఖర్చు పెడతానండి. మేమే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం కాబట్టి లేటెస్ట్ డిజైన్స్లో మేము ఎప్పుడు అప్డేటెడ్గానే ఉంటాము. మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి మేము మిగతా వాళ్ళకి మాకు ఇంకొక తేడా ఏంటంటే మేము 4 lakhs మేము ఇంతవరకు చెప్పాం కదా, మేము మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ కూడా చెప్తాను చూడండి. ఒక చీర నేయడానికి రేషం వచ్చి 50 to 100 grams అలా పడుతుందండి. ఇప్పుడు మేము ఏం చేస్తాము, మిగతా వాళ్ళందరూ ఆ రేషం కొనడానికి క్రెడిట్ బేసిస్లో కొంటారు. మేము అలా కాదనమాట. మేము డైరెక్ట్ క్యాష్ ఇచ్చేసి డీమార్ట్ ఎలా బై చేస్తారు, వాళ్ళు ఒకటే తూరే క్యాష్ ఇచ్చి బల్క్లో కొంటారు కదా, మేము కూడా అదే పద్ధతే పాటిస్తామండి. సో మేము అలా బై చేయడం వల్ల మాకేంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1000 rupees కేజీ రేషం అనుకుంటే నేను ఎగ్జాంపుల్ కింద చెప్తున్నాను, 1000 rupees కాదు 6500 ఉంది. ఇప్పుడు 1000 rupees అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. మేము ఏం చేస్తాము, మేము ముందుగా ఇచ్చాం కాబట్టి డబ్బులు ముందుగా ఇస్తాం కాబట్టి మాకు 750-800 మధ్యలో మాకు తగ్గిపోతుంది. అక్కడే మాకు 200 కలిసి వస్తుంది, 200 rupees కలిసి వస్తుంది. సో మేము అది కూడా కస్టమర్కి యాడ్ చేసేస్తాం. కస్టమర్కి యాడ్ చేసేస్తే కస్టమర్కి ఇంకా శారీ ప్రైస్ అనేది తగ్గిపోతుంది. సో కస్టమర్కి ఆ విధంగా కూడా బెనిఫిట్ అనేది ఉంటుంది అక్క. ఈ శారీస్ అన్ని చూడండి మేడం, ఇదే చీర ధర్మవరంలో ఎంత ఉంటుంది రేట్ బయట మార్కెట్లో? అన్నగారు ఇదే చీర ఏ షాప్లో అయినా సరే ఈ శారీ 2800 నుంచి 3500 వరకు ఏ షాప్లోనూ తక్కువ కమ్మరండి. ఎందుకంటే నేను చెప్తున్నా కదా, వాళ్ళు షాప్ మెయింటెనెన్స్ చేసుకోవాలి, వాళ్ళు క్రెడిట్ బేస్లో అన్ని కొంటుంటారు, వాళ్ళు నడిపించడానికి మొత్తం అన్ని. సో ఆటోమేటిక్గా శారీ కాస్ట్ అనేది పెరగాలి, ఎందుకంటే వాళ్ళకి లాభం రావాలి కదా. ఏ బిజినెస్లో అయినా లాభం వస్తేనే దాన్ని రన్ చేయడానికి అవ్వగలుగుతుంది.
లేదంటే లేదు కదా. ఇప్పుడు నేను లాభం మీకు లేదా అంటే నాకు లాభం నేను చాలా తక్కువ పెట్టుకున్నానండి. సో అందువల్లే మేము మా బిజినెస్ అనేది మిగతా ఎవరికి జరగనంత మాకు జరుగుతుందండి. సో ఆ విషయంలో మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాం. చూసారు కదా ఒకదానికి మించి ఒక శారీ ఎలా ఉంటుందో. మీకు ఇంకా మీరు కూర్చోండి మేడం, మీరు కూర్చొని ఎన్ని శారీ మీరు సాటిస్ఫై అయ్యేంత వరకు నేను సాటిస్ఫై కాను. మీరు మిగతా షాపుల్లో లాగా ఒక 4-5 శారీస్ చూపించి ఇంకా చూడండి మేడం దీంట్లో సెలెక్ట్ చేసుకోండి ఇది బాగుంటుంది అనేది కాదు. మొత్తం అంతా శారీ మొత్తం అంతా పళ్ళు బ్లౌజు మొత్తం డిజైన్ అంతా ఓపెన్ చేసి మీకు నచ్చిన తర్వాతే ఈ శారీ మీకు సూట్ అవుతుందా కాదా అనే విషయం కూడా మేమే చెప్తాం. ఒకవేళ సూట్ కాకపోతే మేడం వేరే శారీ చూపిస్తాం. ఒకవేళ మీకు ఎంటైర్ షాప్లో మీకు నచ్చకపోతే మీకు వాట్సాప్ ద్వారా కూడా మీకు ఫొటోస్ పెట్టి అక్కడైనా మీరు సెలెక్ట్ చేసుకోండి మేడం అని చెప్తాం. ఏదో ఫోర్స్గా మీ దగ్గరికి వచ్చి మా దగ్గరికి వచ్చి శారీ కొనాలనే ప్రయత్నం మేము ఎప్పటికీ చేయమండి. శారీ అంతా బ్రైడల్ కలెక్షన్స్ అనమాట. ఈ బ్రైడల్ కలెక్షన్స్లో ఇప్పుడు ఎలా ఉంటుంది ఈ శారీ బ్లౌజ్ అనేది ప్లెయిన్గా ఉందనుకోండి, మనం ఏదన్నా మనకి డిజైన్ వేయించుకొని దాన్ని చూపించుకోవాలనుకోండి చాలా బాగుంటుంది. దీని మీద ఏదైనా డిజైన్ అనేది నేస్తే దీని మీద మీరు మళ్ళీ మీకు ఏదైనా డిజైన్ చేయించుకోవాలన్నా కూడా కష్టం అయిపోతుంది. సో మేము మ్యాక్సిమం ప్లానింగ్ అన్ని కస్టమర్ రిక్వైర్మెంట్ పెట్టి కస్టమర్ ఫీడ్బ్యాక్ నుంచి తీసుకుంటే చాలామంది అన్న మా దగ్గర ఒక 800 నుంచి 900 మంది ఫీడ్బ్యాక్ తీసుకుంటే వాళ్ళు ఏమన్నారంటే అన్న ప్లెయిన్ బ్లౌజే చాలా బెటర్గా ఉంటుందన్న, ఏ డిజైన్స్ నేయించద్దండి అంటే వాళ్ళ ఇష్టాను ప్రకారము. సో అందరికీ ప్లెయిన్ బ్లౌజ్ నచ్చుతుందని చెప్పేసి ప్లెయిన్ బ్లౌజే నేస్తున్నామండి. సో అదొక బెనిఫిట్ మీకు. ఓకే చూసారు కదా, ఇది చూడండి, మీకు ఇది ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది చూడండి మా ఇది ఇలా ఉంటుంది. ఇది వచ్చి మొత్తం పళ్ళు అండి. ఇప్పుడు ఇది వచ్చి పళ్ళు, ఇది బాడీ. మీకు ఇది ఇంకా శారీ రివర్స్ చేసి చూపిస్తాను మీకు ఎలా ఉంటుంది. ఇలా ఉంటుందండి మొత్తం అంతా. చూసారు కదమ్మా. ఇంతకుముందే మీకు బ్లౌజ్ కూడా చూపించాను, బ్లౌజ్ ఏ విధంగా వస్తుంది అనేది. చాలా బాగుంటాయి మీ కలెక్షన్స్ అంతా కూడా. మాధవి ఎలా ఉంది నీకు? నాకైతే బాగా నచ్చింది. వీళ్ళ కలెక్షన్స్ కూడా భలే ఉన్నాయి. వీళ్ళ కలెక్షన్ అంతా చూశారు కదా. వీళ్ళైతే రెగ్యులర్గా యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ వీడియోస్ అప్డేట్ చేస్తుంటారు. వీళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ అలానే యూట్యూబ్ పేజ్ వచ్చేసి ఎస్ఆర్ ప్యూర్ పట్టు శారీస్ అండి. అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా అప్డేట్స్ అన్నీ వస్తాయి. వీళ్ళ కలెక్షన్ చూస్తా ఉంటే ఇంకా చూడాలనిపిస్తుంది. వీటిలో ఇంకా కలెక్షన్ ఉంటే బయటికి తీయండి. అసలు మేము తిరుపతిలో తగ్గేదే లేదు. అక్క చూడండి అక్క మీరు తగ్గద్దండి, మేము కూడా తగ్గము. ఇప్పుడు చూసారు కదా, మీకు ఒకదాని మించిన ఒకటి శారీ చూపిస్తూనే ఉంటాను. ఇవి శారీస్ అన్ని చూసారు కదా, ఇంకా ఉన్నాయి నా దగ్గర. ఇంకా నంబర్ ఆఫ్ 100 కొద్ది డిజైన్లు అండి. 1 కాదు 2 కాదు, మీరు ఓపికగా కూర్చోవాలంతే. ఇది ఎలా ఉంటాయంటే మా దగ్గర కలెక్షన్ మొత్తం ఏపీలో ఎన్ని అయితే శారీస్ ఉంటాయో, అంటే ఎన్ని కొత్త మోడల్స్ ఉంటాయో అన్ని శారీస్ అన్ని మా దగ్గర కొత్త మోడల్స్ అన్ని లేటెస్ట్ డిజైన్స్ అన్ని ఉంటాయండి. ఓల్డ్ మోడల్ చెప్పండి అన్నగారు. ఎవరైనా సరే చీరలు వ్యాపారం చేయాలనుకుంటుంటారు కదా ఇండ్లలోనే ఉండి, ఓకే, వాళ్ళకి మీరిచ్చే ప్రైసెస్ ఎలా ఉంటాయి? వాళ్ళు మీకు ఎవరైనా రీసెలర్స్ ఉంటే మమ్మల్ని డైరెక్ట్ అప్రోచ్ అవ్వండి మేడం. అప్రోచ్ చేసి మరి కాల్ చేశారంటే మీకు రీసెలర్స్ కూడా నేను ఏం చెప్తానంటే, దాంట్లో మీరు మా కాల్ చేసి మాట్లాడారంటే మీకు రీసెలర్స్ ప్రైజే నేను చెప్తాను మేడం. మీరు శారీస్ కూడా మీరు హ్యాపీగా అమ్ముకోవచ్చు. నేను చెప్తున్నది హోల్సేల్ ప్రైజ్లు మీకు బాగా తెలుసు, నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే లేడీస్ అన్నాక ఈ శారీకి ఎంత కాస్ట్ పెట్టచ్చు అనేది మీకు ఆల్రెడీ మీకు తెలుసండి. నేను చెప్పేదాన్ని బట్టి మీకు ఇంకా తక్కువ కాస్ట్ అంటే చెప్తున్నానని మీకే తెలుసు. మీ ఆత్మసాక్షిగా చెప్పండి, ఇది తక్కువ చెప్తున్నానా లేదా అని మీకే తెలిసిపోతుంది. ఇప్పుడు చూడండి మేడం, మీరు మాకు కాల్ చేయండి లేదా వాట్సాప్లో మెసేజ్ చేయండి, మీకు ఆటోమేటిక్గా అన్ని రేట్లు అన్ని తెలిసిపోతాయి. మాకు రీసెలర్ గ్రూప్ కూడా ఉంది, మీరు హాయ్ చేశారంటే మిమ్మల్ని రీసెలర్ గ్రూప్లో కూడా నేను యాడ్ చేస్తాను. ఓకేనా అండి? ఇట్లు మీ సిద్ధు, మీ క్షేమమే మా క్షేమం అండి. ఇక్కడ వాళ్ళకి ఒక డౌట్ ఉంది, మీ దగ్గర మినిమం ఎంత పర్చేస్ చేయాలి? హోమ్ వైఫ్స్ ఉంటారు కదా, వాళ్ళు మినిమం తక్కువలో తక్కువ ఒక 5000 నుంచి స్టార్ట్ అవుతారండి. చాలా తక్కువ ఇది. ఇప్పుడు 5000 దగ్గర నుంచి మా దగ్గర పర్చేస్ చేస్తే అంతే చాలండి. వాళ్ళు ఎక్కువ అవసరం లేదు. ఎక్కువ పెడితే వాళ్ళ దగ్గర అమౌంట్ కావాలి కదండి. రీసెలర్స్ కి వాళ్ళ దగ్గర ఉన్న శారీస్ కానీ సేల్ అవ్వకపోతే మీరు మళ్ళీ తీసుకుంటారా వాళ్ళ దగ్గర రిటర్న్? అన్నగారు, మేమైతే రీసేలర్స్ దగ్గర నుంచి వాళ్ళకు ఒకవేళ శారీ పోలేదంటే 15 days లోపల, గుర్తుపెట్టుకోండి మేడం, 15 days లోపల మాకు శారీలో బ్లౌజ్ కట్ చేయకుండా అయితే మేము రిటర్న్ తీసుకుంటాం. కొంతమంది శారీస్ ఎలా చేస్తారంటే కొన్ని రోజులు తీసుకొని బ్లౌజ్ కట్ చేసి అన్న మీరు రిటర్న్ తీసుకుంటామన్నారు కదా, రిటర్న్ తీసుకోండి అని చెప్పేసి పంపిస్తారు. మేము అలా అయితే రిటర్న్ తీసుకోమండి. అందులో ఎలాంటి ములాజు లేదు. ఇప్పుడు నేను చెప్పాను కదండి, మేము పంపించిన శారీ మేమైతే ఎలా అయితే పంపించామో మీరు అలా పంపించగలిగితే మా దగ్గర మేము రిటర్న్ తీసుకొని మళ్ళీ మీకు కొత్తగా ట్రెండింగ్ డిజైన్ ఏదైతే ఉందో మీకు ఆ శారీ ఇచ్చేస్తాం. అర్థమైందా మేడం? మేము ఏదో రిటర్న్ తీసుకుంటామని మళ్ళీ మీకు డబ్బులు ఇస్తామని మేము చెప్పట్లేదు. మేము శారీ బదులు శారీ ఎక్స్చేంజ్ చేసి ఇస్తాం తప్ప డబ్బులు అయితే ఇవ్వడం కుదరదు. ఓకేనా? ఇప్పుడు అన్న అయితే మాకు అయితే రెగ్యులర్ కస్టమర్. అన్నకు షాప్ ఉంది. ప్రతి నెల 100 నుంచి 200 శారీస్ అయితే తీసుకుంటారు అన్న.
ఇప్పుడు అన్నే చెప్తుంటాడు మాకు, ఇంకా బాబు మీరు ఇంకా తక్కువ ప్రైజెస్కి ఇస్తున్నారు శారీస్ చాలా, మీరే ఇంకా ఒక్క రొంత రేట్ పెంచండి అని. అన్నకు మాకు ఎలా అంటే ఇంకా మాకు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ ఉన్నట్టే, అంత బాగా తీసుకుంటారండి శారీస్. అన్న మా దగ్గర తప్ప వేరే వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర తీసుకెళ్లరు. కావాలంటే అన్నమాట నేను చెప్పడం కాదు, అన్న మాటల్లో మీరే కనుక్కోండి తెలుస్తుంది. అన్న మీరు చెప్పండి, వీళ్ళ దగ్గర 200 దాకా శారీస్ కొంటారు కదా మీరు, వీళ్ళ డిజైన్స్ ఎట్లా ఉంటాయి, వీళ్ళ క్వాలిటీ ఎలా ఉంటుంది, వీరు చేసే శారీస్ విధానం ఎలా ఉంటుంది ఒకసారి చెప్పరా? మేడం అన్ని షాపుల పైకి ఈ షాపులో రేట్లు చాలా తక్కువగా ఉన్నాయి. సీల్ క్వాలిటీ బాగా సూపర్గా ఉంటుంది. సేల్స్ కూడా మాకు కూడా బాగుంది. డిజైన్ వచ్చిన కొత్త డిజైన్ షాపుకి వస్తుంది, బాగుంటుంది. మాకు కూడా కస్టమర్లు బాగా వస్తున్నారు, సేల్స్ బాగుంది, రేటు తక్కువ పడుతుంది, అందుకు కొంటాను మేడం. వీళ్ళ రిసీవింగ్ ఎలా ఉంది? బాగుంది సార్, అంతా బాగుంది. ఫ్యామిలీ నెంబర్ లాగా బాగా కస్టమర్ కూడా బాగా విచ్ చేసుకుంటారు, బాగుంటుంది. ఒక చీర బాగా ఊడిపీకి చూపించిస్తారు, అంతా బాగుండుకొని మాకు కూడా వీళ్ళ దగ్గర తీసుకున్నా కానీ మనకు కూడా బాగుంది, అందుకని కొంటున్నాం. వీళ్ళ నెంబర్ నేను స్క్రీన్ పైన ఇచ్చినాను, సేవ్ చేసుకోండి.